హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు కాస్త సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అయితే నేను ఈ ముగ్గు వేస్తే మీకు ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది సులభంగా వివరించేస్తాను. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చైతన్య ఆనంది ఆదిత్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా మొత్తానికి వాళ్ళు ఎలాగోలా నటించి ఇంట్లో ఏ సమస్య లేదు అన్నట్టుగా ఆనంది ప్రేమతో ఆదిత్యకి మరమరాలు అన్నం చేసి పెడుతుంది. ఇంకా పెట్టేసి తిన్న ఆదిత్య తింటాడు, చైతన్య కూడా తింటాడు. ఇంకా మొత్తానికి చైతన్య అయితే అంటాడు, కాదు వదిన, మీరు మా ఇంటికి వచ్చేయచ్చు కదా అని చెప్పేసి. అంటే మన ఇంటికి రావాలని మాకు ఉంది చైతన్య, కానీ అన్న మాట ప్రకారం మేము బయటకు వచ్చేసాం, మేమేంటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి అంటుంది. ఇంకా మొత్తానికి మాట్లాడుకుంటారు. చైతన్య అయితే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి చెప్తాడు, నాన్న అసలు వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు, తినటానికి వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, కానీ ఇద్దరు చాలా నటిస్తూ ఇంట్లో ఏ సమస్య లేదన్నట్టుగా నాకు కడుపుష్టిగా ఫుడ్ పెట్టారు. అంటే మరి ఏమీ లేదన్నప్పుడు ఫుడ్ ఎలా పెట్టారా అంటే, వదిన చాలా తెలివిగా మరమరాలు అన్నం పచ్చిపులుసు చేసింది. ఎంత టేస్టీగా చేసింది అనుకున్నారు, లేని వాటితో ఉన్నంతలోనే చేసింది అని చెప్పేసి అంటాడు. ఆనంది చాలా తెలివైన అమ్మాయి, ఓపిక సహనం గల కోడలు, కాబట్టి తను ఎక్కడున్నా మంచి ఉన్నతమైన స్థితిలోనే ఉంటుంది, తన మనోభావాలు దెబ్బ తీసుకోలేనట్టుగా మంచి ఆత్మగౌరవంతోనే బతుకుతుంది అని చెప్పేసి శశికాంత్ అంటాడు. అనేసరికి ఇంకా ఈ లోపైతే వెంటనే శశికాంత్ ఆదిత్యకు ఒక 1 lakh ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాళ్ళ పరిస్థితి బాగాలేదని చైతన్య చెప్పాడని. వెంటనే ఆదిత్య ఫోన్ చేసి, మాకు అవసరం లేదు నాన్న, ఎవరు అడిగారు మీకు డబ్బులు, మీ ప్రేమకు చాలా థ్యాంక్స్, కానీ నాకైతే వద్దు అని చెప్పేసి అనేస్తాడు ఆదిత్య. అలా మొత్తానికి చైతన్యతో శశికాంత్ అంటాడు, ఇదిరా ఆదిత్య అంటే, సో తనేంటో నీకు తెలియజేయాలన్నా నేను ఈ పని చేశాను, తన కాళ్ళపైన నిలబడే వరకు తను ఏది చేయడు, మనం ఇచ్చింది తీసుకోడు అని చెప్పేసి అంటాడు. ఇంక ఈలోపు మొత్తానికి ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు, కొంచెం డల్గా ఉంటాడు. అసలు ఆనందిని నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను, కానీ తను ఏ హ్యాపీనెస్ అనుభవించట్లేదు, తను నాతో పాటు చాలా కష్టాలు పడుతుంది, అసలు ఇదంతా నా వల్లనే అన్న రిగ్రెట్తో ఫీల్ అవుతాడు ఆదిత్య. అలాగే సేమ్ ఆనంది కూడా ఆలోచిస్తుంది, ఈయన నన్ను పెళ్లి చేసుకొని నాతో అని ఇంటి నుంచి బయటకు వచ్చేసారు, మహారాజులా బతకాల్సిన వాడు ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది ఆనంది. అలా మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా ఈ లోపు అయితే మాత్రం ఆదిత్య ఇంకా లేదు, ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరుగు, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఒక 2 చీటీలు రాసి వచ్చి ఆనందికి ఇస్తాడు. ఆనంది, దేవుణ్ణి ప్రార్థించుకొని మనస్ఫూర్తిగా కోరుకో, ఒకటి వ్యాపారం, ఒకటి ఉద్యోగం, ఏది చేయాలి అనేది, మనం ఎలా సెటిల్ అవ్వాలి అనేది ఒక ప్లాన్తో వెళ్దాం అని చెప్పేసి ఆ 2 చీటీలు ఆనంది చేతికి ఇస్తాడు. ఆనంది అయితే దేవుడిని ప్రార్థిస్తుంది, ఈ చీటీలో ఏది రావాలి, మా భవిష్యత్తు ఎలా మలుపు తిరగాలి, మేము మంచి పొజిషన్లో ఎలా ఉండాలి అనేది నీ చేతులకే వదిలేస్తున్నా, కాబట్టి ఇంకా నీ ఇష్టం, నేనైతే ప్రార్థించి తీస్తున్నాను, మమ్మల్ని మంచి దారిలో నడిపించు అని చెప్పేసి మొత్తానికి ఒక చీటీ అయితే తీస్తుంది ఆనంది. అలా చీటీ తీసేసరికి తనకు వ్యాపారం అనే ఒక ఆప్షన్ వస్తుంది చీటీలో. ఇంకా అది చూసిన ఆదిత్య ఆనంది చాలా సంతోషపడతారు. ఇంకా వెంటనే చిన్న టెన్షన్ కూడా పడతారు, వ్యాపారం అంటే చిన్నపాటి విషయం కాదు, ఇంకా ఉద్యోగం అంటే మనం ఏమి ఇన్వెస్ట్ చేయకుండానే వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు, కానీ వ్యాపారం అంటే ముందు మనం పెట్టుబడి పెట్టాలి, ఇప్పుడు ఎలా అండి, మన చేతిలో రూపాయి కూడా లేవు కదా అని చెప్పేసి ఆనంది అంటుంది. ఇలా ఆనంది అనేసరికి మాటల్లోనే సూర్య ఇంటికి వస్తాడు. సూర్య ఇంటికి వచ్చేసరికి, ఎలా ఉన్నావు అమ్మ కుట్టి అంటే, అయ్యో సార్ మీరేంటి ఇలాగా, రండి అని చెప్పేసి అంటుంది. ఏదో మంచి డిస్కషన్లోనే ఉన్నట్టున్నారు, ఏదో పెట్టుబడి డబ్బులు ఎలా వస్తాయి ఏదో అంటున్నారు అంటాడు. ఏం లేదు సార్ అంటే, పర్లేదమ్మా చెప్పు అంటే ఆనంది జరిగిందంతా వివరిస్తుంది సూర్యకి. అదేం లేదు సార్, యాక్చువల్లీ మేము ఉద్యోగాలు చేద్దామనే ఆలోచనలోనే వెళ్ళాం, కానీ ఎవరో మా మీద పగబట్టి మాకు ఉద్యోగాలు కూడా పోయేలాగా చేశారు, ఇంకా మా పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరిని అని ఏం లాభం, అందుకని చెప్పేసి వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నాం, ఆ భగవంతుడు కూడా వ్యాపారం చేయటం కోసమే మాకు ఆప్షన్ ఇచ్చాడు, కానీ వ్యాపారం అంటే మాటల్లో అయిపోయే చిన్న విషయం కాదు కదా, అట్లీస్ట్ మదుపు పెట్టడానికైనా 1 లక్ష రూపాయలు ఉండాలి అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా ఆదిత్య అయితే, అదే ఆలోచిస్తున్నాను ఆనంది, నాన్నగారు ఇంతకుముందే నాకు 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు, కానీ వాళ్ళ డబ్బు మనకు అవసరం లేదు, మన సొంత కాళ్ళపై మనం నిలబడాలి, అదే నా ఆలోచన అని చెప్పేసి అనేసరికి సూర్యకు ఆ మాట చాలా నచ్చుతుంది.
కష్టంలో ఉంటూ కూడా మీరు ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా కుటుంబంలో మీ నాన్న చేసే సహాయాన్ని వద్దనుకున్నావు చూడు. ఎప్పుడైనా నువ్వు లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్తావు ఆదిత్య. ఆనంది సహాయం నీకుండగా ఖచ్చితంగా ఇద్దరూ మంచి పొజిషన్లో ఉంటారు, నన్ను నమ్మండి అని చెప్పేసి సూర్య అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే ఆనంది అయితే అదే చూస్తున్నాం సారు, కాకపోతే ప్రస్తుతానికి దీన్ని ఎలా స్టార్ట్ చేయాలా అనేదే యాదకొస్తలేదు అని చెప్పేసి అంటది. అనేసరికి ఇంక వెంటనే సూర్య, దానికోసం ఎందుకమ్మా అంతా ఆలోచిస్తున్నారు, మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారు అన్న ఆలోచన నాకు ఉంది, నమ్మకం కూడా ఉంది, కాబట్టి ఆ పెట్టుబడికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను అనేసరికి వెంటనే ఆదిత్య, లేదు లేదు సార్, మీరు ఇప్పటికే మాకు చాలా చేశారు, ఆ కేసు విషయంలో కూడా మీరు ఎంతో శ్రమపడి నన్ను నిర్దోషిగా నిరూపించారు, ఇంకా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవట్లేదు అనేసరికి, కరెక్టే సారు, ఆదిత్య గారు చెప్పింది కరెక్టే, మిమ్మల్ని మేము ఇంకా ఇబ్బంది పెట్టాలని కానీ ఏం అనుకోవట్లేదు, మీరు ఇంకా ఏం అనుకోకుర్రి అని చెప్పేసి అంటుంది. అనేసరికి, లేదమ్మా పోనీ అప్పుగానే ఇస్తున్నాను అనుకోండి, మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నేను తీసుకుంటాను, అయినా నువ్వు నా కూతురు లెక్క, నా కూతురికి చేసే సాయానికి నాకెందుకు లెక్కలు చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటకి మాకు సంతోషమే, కానీ వద్దు సారు అనేసరికి, సరే ఇంకా ఇలా అయితే వీళ్ళు తీసుకోరని చెప్పేసి, సరే ఆనంది నేను అప్పుగానే చేస్తున్నా, మీ దగ్గర కుదిరినప్పుడు ఇవ్వండి అని చెప్పేసి సూర్య అయితే మొత్తానికి వాళ్ళని ఒప్పించి సహాయం చేస్తాడు. ఇంకా సూర్య ఇచ్చిన ₹1,00,000 పట్టుకొని ఇంకా వీళ్ళైతే ఇంకా మొత్తానికి ఆ టైంలో సూర్య కొంతసేపు మాట్లాడతాడు. ఏం లేదమ్మా ఇటువైపుగా వచ్చాను, సరే ఎలా ఉన్నారు ఏంటి అని చూడాలనిపించింది, ఇంకా ఇంట్లోకి తడువుగా వచ్చేసాను అని చెప్పేసి మాట్లాడేసి మొత్తానికి ఆనంది కొంచెం వాటర్ ఇస్తుంది, తాగేసి వెళ్ళిపోతాడు సూర్య. ఇంకా మొత్తానికి సూర్య ఇచ్చిన ₹1,00,000 వీళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఇంతకీ ఏ బిజినెస్ పెట్టాలి, ₹1,00,000 అయితే చేతిలో ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా ఇప్పుడు ఏం పెడతాము అని చెప్పేసి ఆదిత్య అడుగుతాడు. అడిగేసరికి, నేను చేసే వంటలు మీకు నచ్చుతాయా అంటే అమోఘంగా ఉంటాయి, ఏమీ లేకుండానే ఉన్న వాటితో సరిపెట్టి చేస్తేనే అంత రుచిగా ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటే నువ్వు 5 స్టార్ హోటల్ రెస్టారెంట్ స్టైల్లో చేస్తావు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. నిజం చెప్పండి, నేను కామెడీ చేయట్లేదు అంటే, అయ్యో ఇందులో కామెడీ ఏం లేదా అనింది, నేను నిజంగానే చెప్తున్నా, నీ వంటలు చాలా బాగుంటాయి అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అయితే ఒక ఐడియా వచ్చింది, మనం స్టార్టింగ్ ఒక చిన్న వంటల బిజినెస్ పెడితే, అంటే వంటల బిజినెస్సా అంటే కర్రీ పాయింట్ లాంటివా అంటే అన్నీ కలిపి కర్రీ పాయింట్స్ పెడతాము, స్వీట్స్ కూడా చేస్తాము, అన్నీ కొంచెం మినీ మీల్స్ లాగా స్టార్ట్ చేసి మనం ఆర్డర్స్ కూడా ఇస్తాము, అది కూడా డోర్ డెలివరీ, మనం వెళ్ళి ఒకవేళ వాళ్ళకి ఏమైనా అవసరం అంటే మనమే వెళ్ళి సర్వ్ కూడా చేస్తాం, అలా కొంచెం చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేస్తే భగవంతుడు కరుణిస్తే పెద్దగా మనం ఎదగచ్చు కదా అని చెప్పేసి ఆనంది అంటుంది. మొత్తానికి ఆనంది ఆలోచన అయితే ఆదిత్యకి నచ్చుతుంది. ఇంకా ఈలోపు అయితే ఆదిత్య అంటాడు, సరే ఆనంది నువ్వు చెప్పిన సలహా సరిగానే ఉంది, అయితే మనం అదే చేద్దాం, దానికి కావాల్సిన లిస్ట్ ఏంటి అనేది రాసివ్వు, నేను తీసుకొని వెళ్ళొస్తానంటే మీరు ఒక్కరే ఎందుకండి నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇంక ఇద్దరు సంతోషంగా ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్వీట్స్కి కావాల్సిన షుగరు, నెయ్యి మొత్తం పట్టుకొని వచ్చేస్తారు. ఇంకా కర్రీస్కి కావాల్సినవి అప్పటి వరకు కావాల్సిన కొన్ని కూరగాయలు ఇవి అవి తెచ్చి ఇంకా మొత్తానికైతే ఆనంది కర్రీస్ చేస్తుంది, స్వీట్స్ చేస్తుంది, ఇలాగా తన సొంత ఆలోచనతో మొత్తానికి ఒక చిన్న మినీ స్టైలు ఫుడ్ స్టాల్ లాగా అయితే తను వంటలు వ్యాపారం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఈలోపు వాళ్ళు స్టార్ట్ చేసేసరికి డైలీ మంచి రెస్పాన్స్ వస్తుంది. కర్రీస్ పట్టుకెళ్ళేవారు కర్రీస్ 1కి 2 ప్యాకెట్లు పట్టుకెళ్తారు, స్వీట్స్ పట్టుకెళ్ళే వాళ్ళు స్వీట్స్కి చాలా చాలా రెస్పాన్స్ ఉంటుంది. మంచిగా అందరూ ఆనంది వాళ్ళ తయారు చేసిన ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. ఇంక ఇలా గడుస్తూ ఉంటుంది. మంచిగా డబ్బులు అయితే ఇంకా సంపాదించడం మొదలు పెడతారు కానీ అసలే ఇద్దరు సెల్ఫ్ రెస్పెక్ట్కి బ్రాండ్ అంబాసిడర్లు. సో రోజుకి ఇంత అని చెప్పేసి సూర్య కప్పు తీర్చడం కోసమని అమౌంట్ కొంత పక్కన పెడుతూ ఉంటారు. అంటే అంతలాగా అమౌంట్ వస్తుంది వాళ్ళకి. ఇంకా మొత్తానికి ఉన్న ఇంటద్ది ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటారు. అయితే ఇంకా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంకా ఒక రోజు అయితే మాత్రం ఆనందికి ఒక ఆర్డర్ వస్తుంది. అది ఇంటికి తీసుకొని వచ్చి ఇవ్వాలి. మంచిగా ఒక 4-5 కర్రీస్ అండ్ కొన్ని స్వీట్స్ పట్టుకొని రావాలి. జస్ట్ ఒక 1-2 అవర్స్ చిన్న మినీ పార్టీ అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే వస్తుంది. అది తనకైతే చాలా బిగ్ ఆర్డర్, ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా మొత్తానికి ఆనంది అయితే మాత్రం చాలా సంతోషిస్తుంది. ఇంక ఇది ఎట్లా అయినా సరే చేసి మంచిగా పేరు సంపాదించుకొని ఇంక ఇట్లాంటి ఆర్డర్లు ఎన్నో సంపాదించాలి అని చెప్పేసి అనుకుంటుంది. అయితే మొత్తానికి ఆర్డర్ ఎవరో కాదు, సునందకి అది వాళ్ళు చేస్తున్నట్టే అని తెలీదు. తన అసిస్టెంట్ని పిలిచి ఎలాగో నేను ఇంకొక 2 డేస్లో జీవనాను ఎండి చైర్లో కూర్చోపెట్టాలనుకుంటున్నాను. అయితే అది అనౌన్స్ చేయడానికి జస్ట్ ఒక టీ స్నాక్ పార్టీ లాగా అనుకున్నాను,
కానీ వాళ్ళు ఇంకా అది మాత్రమే ఏం సరిపోతుంది, కొంచెం మినీ మీల్ లాగా చేపిద్దామని అనుకుంటున్నాను. తర్వాత తను ఎండీ చైర్లో కూర్చోబెట్టాక మొత్తం చాలా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయొచ్చు, అందరూ అడుగుతున్నారు అని చెప్పేసి ఇప్పటికెప్పుడు అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ది బెస్ట్ స్వీట్స్ ఎవరైతే సర్వ్ చేస్తారో, కర్రీస్ అండ్ స్నాక్ ఐటమ్స్ ఎక్కడైతే బాగుంటాయో అక్కడ నుంచి మంచిగా ఆర్డర్ తీసుకో, అమౌంట్ ఎంతైనా పర్లేదు కానీ మాట మాత్రం రాకూడదు అని చెప్పేసి మొత్తానికి ఒక 2 lakh కాంట్రాక్ట్ అయితే వాళ్ళ అసిస్టెంట్కి చెప్పి సునంద ఇస్తుంది. ఇంకా 2 lakh కాంట్రాక్ట్ అనేసరికి ఇంకా ఒక్క రోజులోనే అంత వస్తుంది అనేసరికి ఇంకా ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. ఇక మొత్తానికి సంతోషంలో ఆ విషయం వెళ్ళి ఆదిత్యకి చెప్తుంది. ఏమండి చాలా బిగ్ ఆర్డర్ వచ్చింది, కాకపోతే అది 2 lakh కాంట్రాక్ట్, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, నేను చేయగలను అంటారా అంటే ఖచ్చితంగా చేయగలం ఆనంది, ఇంత తక్కువ టైంలోనే ఇంత మంచి ఆర్డర్ వచ్చింది నీకు, కాబట్టి ఖచ్చితంగా చేయగలవు, కావాల్సిన స్టాఫ్ని కూడా పెట్టుకుందాం, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ సాయంతో చేద్దాం, ఒక్కరిదానివే ఎలా చేయగలవు చెప్పు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అలా మొత్తానికి ఒక 4 పెట్టుకొని వాళ్ళకి ఇంత రోజు కూలి అని చెప్పేసి ఇచ్చేసేటట్టుగా మొత్తానికి ఆనంది అయితే ఆ రోజు చేస్తుంది. కానీ తను చేయడం చేస్తుంది కానీ అసలు అడ్రస్ ఏంటి అనేది ఆనంది చూడదు. ఆ సంతోషంలో అయితే ముందు ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసేసి ఆ అసిస్టెంట్కి కాల్ చేసి పిలుద్దాం అనుకుంటుంది. ఇంకా ఈలోపు మొత్తానికి పార్టీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆనంది అయితే ఇంకా అసిస్టెంట్కి కాల్ చేసి ఇక్కడ మీరు పంపిస్తానన్నారు కదా, అడ్రస్ ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. ఇక్కడే లోకల్లోనే అని చెప్పేసి అడ్రస్ పంపిస్తే తీరా చూస్తే అది సునంద ఇల్లు. ఇంకా ఆనందికి కాళ్ళు చేతులు ఆడవు. ఆదిత్యకి చెప్తుంది, ఏమండి మనకు వచ్చిన ఆర్డర్ ఎక్కడి నుంచో కాదు, అత్తయ్య వాళ్ళ ఇంటికా నుంచి అనేసరికి వాళ్ళకేం అవసరం ఇప్పుడు ఈ చిన్న మినీ ఫంక్షన్ చేయడానికి అనేసనంటే, అయితే నాకు ఆ సార్ చెప్పాడు ఎవరో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎండీ చైర్లో కూర్చోబెట్టాలంట, పేరైతే చెప్పలేదు. సో కాబట్టి బిఫోర్గా వీళ్ళు జస్ట్ ప్రీ ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నారు, తను కూర్చోబెట్టాక ఇంకా మొత్తానికి బిగ్ ఫంక్షన్ అరేంజ్ చేస్తామని చెప్పారు. అయితే తీరా చూస్తే అది జీవన కోసమే కావచ్చు అని చెప్పేసి ఆనంది అంటుంది. సరే ఏదైతేనే భగవంతుడు మనల్ని ఎందుకు ఇలా నడిపిస్తున్నాడో, ఆల్రెడీ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాం, కాకపోతే అమ్మ అక్కడ నిన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతుందో, నేనైతే ఇంట్లోకి రాలేను అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఇంకా అలా అనేసరికి మొత్తానికి ఆనంది అయితే ఇంకా దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి ఇంకా తన సర్వెంట్స్ని తను వెళ్ళి అక్కడికి పార్టీలోకి వెళ్తారు. ఇంకా అక్కడ సునంద అయితే ఆనందిని చూసి నువ్వేంటి ఇక్కడ, దేనికొచ్చావు, నిన్నెవరు పిలిచారు అని చెప్పేసి అంటుంది. క్షమించండి అత్తయ్య, మీరు యాక్చువల్లీ ఆర్డర్ ఇచ్చింది ఎవరో కాదు, అది నాకే, ఆ అసిస్టెంట్ వచ్చి నాకు ఆర్డర్ చెప్పారు, సో ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసాము అంటే, ఓహో ఏంటి ఊరి మీద పడే బిజినెస్ స్టార్ట్ చేసావు మాట, ఇలా ఇంటింటికి తిరుక్కుంటా నా పరువు తీయడానికి నీకు సిగ్గేయట్లేదేంటే అని చెప్పేసి అంటుంది. కష్టపడి సంపాదించేదానికి సిగ్గెందుకు అత్తయ్య, మా కాళ్ళ మీద మేము నిలబడాలనుకుంటున్నాం, అదే చేస్తున్నాం, ఇందులో సిగ్గుపడే పని ఏముంది అని చెప్పేసి అంటుంది. సరేలే నీ ప్రీచింగ్స్ వినడానికి నేను రెడీగా లేను, పనమ్మాయిలా వచ్చా పనమ్మాయిలా ఉండు, నీ పన్ను చేసుకొని వెళ్ళిపోతే చెక్కు పడేస్తాను మొహం మీద, ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి సునంద అయితే అంటుంది. సరే ఇంక మొత్తానికి సునంద అయితే తను ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేయనందుకు ఆనంది అయితే సంతోషపడుతుంది. ఇంకా వెళ్తుంది. మొత్తానికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సునంద అయితే అనౌన్స్ చేస్తుంది, నా కోడల్ని నేను ఎండీ చైర్లో కూర్చోబెట్టబోతున్నాను, కాబట్టి ఈవినింగ్ ఇలా మినీ స్నాక్ పార్టీ పెడదాం అనుకున్నాను, ఒకటి అది మాత్రమే ఏం సరిపోతుంది, కొంతమంది ఇక్కడ స్వీట్స్ తినేవాళ్ళు ఉంటారు, ఆ స్టార్టర్స్ తినేవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి తగ్గట్టుగా అన్ని ఐటమ్స్ సిద్ధం చేయించి తెచ్చాము, ఎవరికి ఏది నచ్చపోయినా ఖచ్చితంగా చెప్పండి, చేసే వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పేసి మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతుంది సునంద. ఇంకా ఆనంది అయితే ఇంకా దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటుంది, మొత్తానికి ఇది హైలైట్ అవ్వాలి, ఎవరు ఎలాంటి కంప్లైంట్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ లోపు అయితే మాత్రం ఇంకా ఆనంది అయితే అవన్నీ సర్వ్ చేసే దీంట్లో ఉంటుంది. ఇంకా జీవన అయితే ఎలా అయినా సరే ఇది ఆనంది వాళ్ళు ఇంత ఎదుగుదలని నేను చూసి తట్టుకోలేను, అసలు తిను మా ఇంటికి వచ్చి ఇవన్నీ సర్వ్ చేయడం ఏంటి, ఎలా అయినా సరే దీన్ని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. అనుకునేసరికి ఈలోపు ఇందుమతి వస్తుంది. ఏంటో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు అని చెప్పేసి అంటే, అది కాదు పెద్దమ్మ, ఇది ఓన్గా ఒక ఫుడ్ స్టాల్ లాగా పెట్టుకొని ఇవన్నీ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంది, సో దీన్ని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి, అదే ఆలోచిస్తున్నా అని చెప్పేసి అంటుంది. అనేసరికి దాన్ని దెబ్బ కొట్టడానికి అదేమైనా 5 స్టార్ హోటల్లో పనిచేసింది ఏంటి,
ఏదో ఒకటి దాని స్టైల్లో అది చేసి ఉంటుంది. అయినా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చాలా బిగ్ బిజినెస్ మెన్ వైఫ్స్ అండ్ ఆల్. సో వీళ్ళందరికీ ఎలాగో అవి నచ్చవు. కాబట్టి మీ అత్త మెడబట్టుకొని దాన్ని బయటకు గెంతేస్తుంది. నువ్వు అలా చూస్తూ ఉండు, మనమేం చేయాల్సిన పని లేదు అంటే, లేదు పెద్దమ్మ, దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంట్లో అది చేస్తేనే లొట్టలేసుకొని తినేవాళ్ళు, కాబట్టి ఖచ్చితంగా అది వంటలు బాగా చేస్తుంది అంటే, అంతే అంటావా అంటే, అవును పెద్దమ్మ, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇంకా వెంటనే ఆనంది వచ్చి, ఏం చేస్తారు, నేను అన్నీ మీ మాటలు వింటూనే ఉన్నాను అంటే, మేమేం చేస్తామో మా పనిలో మేమున్నాం, అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఆనంది అయితే తను ఉన్న వర్క్ హడావిడిలో ఇంకా వీళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోదు. ఇంకా ఈలోపు అయితే మాత్రం మళ్ళీ ఇందుమతి జీవన మాట్లాడుకుంటారు. అయినా దీనిని రోడ్డుకి ఇచ్చేసాం మనం, చక్కగా కూర్చొని సిస్టమ్ ముందు ఏసీలో వర్క్ చేయాల్సిన దాన్ని తీసుకొచ్చి ఇలా బాధపడేలాగా చేస్తున్నాం. మొత్తానికి ఏం చేసినా దీన్ని అయితే ఆపలేకపోతున్నాం. అయినా దీన్ని మాత్రమే కాదు, ఆ తాండవన్ కేసులో ఆదిత్యని ఇరికించాం. వాడు కూడా నిర్దోషిగా బయటకు వచ్చేసాడు. అసలు ఏ ప్లాన్ వేసినా వీళ్ళ విషయంలోని వర్కౌటే అవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇంకా ఈ మాటలన్నీ ఆనంది అయితే వినేసి ఇంత క్రూరత్వానికి మీరు వడిగట్టారా, ఇప్పుడే మీ అసలు రూపం ఏంటి అనేది అత్తే ముందు బయట పెడతాను అని చెప్పేసి సునందని అయితే పక్కకు పిలుస్తుంది ఆనంది. సునంద అయితే అసలు ఆనందిని పట్టించుకోదు. అత్తయ్య ఒక్క మాట వినండి, ఒక్కసారి పక్కకు రండి, మీతో మాట్లాడాలంటే, ఏం వెలగబెట్టాలనుకుంటున్నావు, నేను ముందే చెప్పాను, నువ్వు అసలు ఏ పని మీద వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు, నీ మొహాన్ని నేను చెక్కు పడేస్తాను, ఏదో ముష్టి వాళ్ళకి టిప్పేసాను అనుకున్నట్టు ఇంకో 50,000 ఎక్స్ట్రానే ఇస్తాను, కానీ నాకు ఏ మాట రాకూడదు, అంతకుమించి నీకు నాకు మాట్లాడుకోవడానికి ఏం లేదు అని చెప్పేసి సునంద అయితే మాట్లాడుతుంది. అది కాదత్తయ్య, ఒకసారి ఇది చూడండి అని చెప్పేసి ఇంకా వీడియో చూపిస్తుంది సునందకి. సునంద ఇంకా చూసేసరికి జీవన ఇందుమతి మాటలు వింటుంది. ఎలా అయినా సరే ఆదిత్యని ఇరికించాలనుకున్నాం, కానీ ఆదిత్య బయటపడ్డాడు. ఈ ఆనంది మాత్రం మన కళ్ళ ముందే ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేసుకొని బాగుపడిపోతుంది. దీన్ని కూడా అనగదొక్కాలని చూస్తున్నాం, కాబట్టి ఏదో ఒకటి చేసి ఈరోజు దీనికి అవమానించే పంపించాలి. ఆ ఆదిత్యాన్ని మాత్రం వదిలేదే లేదు. నా ఎండి చైర్కి అడ్డుగా ఉంటాడా, ఈ మా సునంద అత్త పిచ్చిది, నేనేం చెప్పినా నమ్మేస్తుంది. మొత్తానికి అదే మాటల మీద కొడుకుని దూరం చేశాను, తనే ప్రాణమని నమ్మిన కోడల్ని కూడా దూరం చేశాను. ఇంకా మొత్తానికి వీళ్ళని ఏదో ఒకటి చేసి ఇల్లుని సామ్రాజ్యాన్ని నేనే సొంతం చేసుకోవాలి అన్న మాటల్ని సునంద వినేస్తుంది. ఇంకా సునందకైతే పిచ్చ కోపం వస్తుంది. ఇంకా వెంటనే అందరి సమక్షంలో జీవన పరువు తీయటానికి నిర్ణయించుకొని ఇంకా ఆనందితో అయితే అంటుంది, ఏంటమ్మా ఆనంది, నాకు ఇదంతా నమ్మాలనిపించట్లేదు, కానీ జీవన ఇందుమతి ఇంత కుట్రకు వడిగట్టారా, నా కొడుకు ఎంతలా ఇబ్బంది పడ్డాడు, నా ఇంట్లోనే ఉంటూ వాడిని ఇరికించి వాడి జీవితంతో ఆడుకోవాలని చూసింది ఈ జీవన, దానికి నేను ఎలా బుద్ధి చెప్పాలో చెప్తాను. మొత్తానికి ఈరోజు నువ్వు నాకు కళ్ళు తెరిపించావు, ఏం చేయాలనేది నేను చూసుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా సునంద వెళ్ళిపోయి అందరినీ పిలుస్తుంది. అందరినీ పిలిచేసి, ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి రండి, ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడే కదా నా కోడలు జీవనాన్ని ఎండి చైర్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాను, అయితే ఇప్పుడు నేను తనకు ఒక చిన్న సన్మానం కూడా చేద్దాం అనుకుంటున్నాను, ఖచ్చితంగా అందరూ ఇందులో చూడాల్సిందే అని చెప్పేసి అంటుంది. ఇంకా జీవన అయితే మా అత్తయ్యకి నేనంటే అపారమైన ప్రేమ, అసలు చైర్లో కూర్చోబెట్టకుండానే నాకు సన్మానం చేస్తూ అంటుంది. ఇంకా సూపర్ అని చెప్పేసి సంతోషంగా అక్కడ రూమ్లోంచి బయటకు వస్తుంది. వచ్చేసరికి ఇంకా మొత్తానికి అందరి ముందు జీవన చెంప పగలగొడుతుంది సునంద. నువ్వు అసలు నిన్ను ఇంట్లోపలే పెట్టి నేను నీకు పనిష్ చేయొచ్చు, కానీ నువ్వు చేసిన పనికి అందరి ముందు నీ పరువు తీయాలి, నా కొడుకు జీవితంతోనే ఆడుకోవాలని చూస్తావా అనేసరికి అసలు శశికాంత్కి చైతన్యకి ఏం అర్థం కాదు. సునంద ఎందుకు జీవనాన్ని అలా కొట్టిందో ఇంకా ఇందుమతికి అయితే అర్థమైపోతుంది. సునంద మేము మాట్లాడుకున్న మాటలు వినేసి ఉండొచ్చు, లేకపోతే ఇంత సీరియస్ ఎందుకు అవుతుంది, అందులో కొడుకు జీవితం అంటుంది, ఆదిత్య విషయం ఏదైనా బయటపడి ఉండొచ్చు అని చెప్పేసి ఇందుమతి అయితే మెల్లగా సైడ్ అవడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే ఆనంది పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు పెద్దమ్మ, అత్తయ్య గారు మీకు కూడా సన్మానం చేస్తారు రండి అనేసరికి ఇంకా ఇందుమతికి కూడా ఒక చెంప దెబ్బ పీకుతుంది సునంద. మీ ఇద్దరూ కలిసి ఇంత ఘనకార్యానికి వడిగడతారా, నా కొడుకుని ఎంత ఇబ్బంది పెట్టారో, నేను పిచ్చిదానిలో మిమ్మల్ని నమ్ముతున్నానా, అది మాత్రం నిజమే, మీ మాయ మాటల్లో పడి నా కోడల్ని కొడుకుని దూరం చేసుకున్నాను, ఇంకా నయం ఎండి చైర్లో కూర్చోబెట్టకుండానే మీ నిజ స్వరూపం ఏంటి అనేది బయటపడింది, కాబట్టి మీరు నా చేతిలోంచి తప్పించుకోలేరు, ఇంకా దేవుడు నా కొడుకు వైపు ఉండబట్టి వాడు నిర్దోషిగా బయటపడ్డాడు, లేదంటే వాడికి ఇప్పటికి శిక్ష పడి ఉండేది, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి జీవన మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది సునంద.
ఇంకా ఈ రకంగా అయితే ఆనంది సునంద మాటలు విని సంతోషిస్తుంది. మొత్తానికి అసలు జీవనాయే ఈ కుట్ర అంతా చేయించింది అన్న నిజమైతే ఆనంది ఆ పార్టీ సందర్భంగా బయటపెడుతుంది. అలా మొత్తానికి ఆనంది అయితే తనకు సొంత కాళ్ళ మీద తను నిలబడి, అందులో మొత్తానికి వచ్చిన వాళ్ళంతా ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మంచి ప్రశంసలు కూడా ఇస్తారు. ఈ ఫుడ్ ఎవరు చేశారు ఏంటి అంటే, ఎలా వచ్చావో అలానే పనమ్మాయిలా ఉండు అన్న సునందయి ప్రౌడ్గా చెప్తుంది. ఇదంతా నా కోడలే తయారు చేయించింది, మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనే వేరే బయట నుంచి తెప్పించానని చెప్పాను. ఎలా ఉన్నాయి వంటలు అంటే అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి రుచికరమైన స్వీట్స్ వంటలు మేము ఎప్పుడూ తినలేదు. నీ కోడలే అని చెప్పేసి మాకు ఎందుకు ఇంతవరకు చెప్పలేదు అంటే, తిను ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి సునంద ఆనందిని వెనకేసుకొచ్చి మొత్తానికి ఆనందిని తన కోడలుగా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా మొత్తానికి అందరి ముందు జీవన పరువు తీసి జీవనాన్ని ఇందుమతిని మెడపట్టుకొని బయటకు గెంతేస్తుంది సునంద. ఇంకా అసలు విషయాన్ని తెలుసుకున్న శశికాంత్ చైతన్యాలు కూడా ఇంకా వాళ్ళని క్షమించకూడదు, ఇంకా వీళ్ళకి ఎలా అయినా శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా జరిగిన విషయం అంతా ఆదిత్యకు తెలిసేసరికి ఆదిత్య అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంకా సునంద ఆదిత్యను హత్తుకొని, నన్ను క్షమించరా, మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకురావడానికి కారణమే నేను. ఆ జీవన చెప్తున్న ప్రతి మాయ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నాను. కానీ ఈరోజు నా కోడలు నలుగురిలో నా పరువు నిలబెట్టడమే కాకుండా జీవన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నాను. ఇంత రుచికరమైన వంటలు చేయగలిగింది నా పెద్ద కోడలే అని చెప్పేసి అనేసరికి ఇంకా సునంద మార్పు చూసి ఆదిత్య చాలా సంతోషపడతాడు. అలా మొత్తానికి ఆనంది ఆదిత్యలు అయితే ఒక మంచి స్థాయికి వస్తారు. ఇంకా సునంద కూడా మార్పుతో వాళ్ళని కొడుకు కోడల్ని ఇంటికి ఆహ్వానించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మా సొంత స్థాయిలో మేము ఉండాలని ప్రయత్నిస్తున్నాం, మీ ఆశీస్సులు మాకు ఉంటే చాలు అని చెప్పేసి మొత్తానికి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి చాలా మంచి పొజిషన్లోకి వస్తారు ఆనంది ఆదిత్య. ఇంకా పగతో రగిలిపోతూ ఉంటారు జీవన ఇందుమతి, ఎందుకంటే వాళ్ళ కుట్ర బయటపడిపోయింది కాబట్టి ఇలా మొత్తానికైతే సూర్య చేసిన ఆర్థిక చిన్న సహాయంతో ఆనంది ఆదిత్యలు ఒక మంచి బిజినెస్ పెట్టుకొని పై స్థాయిలో ఉంటారు. సునంద అయితే మాత్రం చాలా సంతోషంగా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా వీళ్ళైతే మనస్పర్ధలు తొలగి ఒకటవుతారు. అలా మొత్తానికి ఆ రోజు ఫంక్షన్లో అయితే సునంద జీవన మెడ పట్టుకొని బయటకు గెంతేస్తుంది. కాబట్టి ఇది జరిగిన విషయం. ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఎలాగూ నేను ముగ్గు వేస్తూ మీకు వివరించాను కాబట్టి ఈ ముగ్గు ఎలా ఉందా అనేది కామెంట్లో చెప్పండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.